గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారు వ్యవహరిస్తున్న తీరును చూస్తే చాలా ఫ్రస్ట్రేషన్లో మరియు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి బాధపడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ అనే వ్యక్తి ఆరో వేలులాగా మారిపోయాడు. ఆరో వేలు అంటే దేనికి కూడా ఉపయోగపడదు. ఆయన పార్టీకి ఆరో వేలుగా ఉన్నాడు. ఎందుకంటే పార్టీ ఈయన వల్ల పార్టీకి ఏం ఉపయోగం లేదు. ఒక్క ఓటు అదనంగా రాదు. కార్యకర్తలు కష్టపడి అక్కడిక్కడ జమ చేసి చేసుకున్న గుడ్విల్ని ఈయన ఒక ప్రెస్ మీట్ తోటి మొత్తం జీరో అవుతుంది. కుటుంబానికి ఆరో వేలుగా మారిండు. కుటుంబం కూడా ఈయనను ఉత్తరాధికారిగా భావించట్లే. స్వయాన కేసీఆరే కేటీఆర్ తోటి కాదు అని చెప్పి నిర్ణయానికి వచ్చేసిండు. వాళ్ళ చెల్లెలు కూడా ఈయనను ఆరో వేలుగా మాదిరిగా భావిస్తూ ఉంది. మా అన్నకు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి ఆమె బాహాటంగా చెప్పకనే చెప్పింది. హరీష్ రావు గారు కూడా ఈయనను ఒక ఆరో వేలుగా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా కేటీఆర్ను ఆరో వేలుగా భావిస్తూ ఉంది. అంటే ఎవరికి ఉపయోగం లేని ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రేలాపన్నే ఆయన ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ చేస్తున్న ప్రేలాపనలు, ఉట్టి గాలి కబుర్లు. ఏది చెప్పినా కూడా వాస్తవం ఉండదు. ఈరోజు ఒకటి చెప్తే ఆయనకు తెలియకుండానే దాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు ఇంకో రోజు ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థమైతే లేదు. అందుకే ముఖ్యమంత్రిని చేయాలి కొడుకును అనుకున్న కేసీఆర్ కూడా ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి ప్రమోషన్ ఇస్తలేడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటేనే ఇన్ని మా బీఆర్ఎస్ కుండకి ఇన్ని చిల్లులు పెడుతున్నాడు. ఈయన నిజంగా రేపు ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంటే మొత్తం కూడా ఖతం చేస్తాడు ఈ పార్టీని అని చెప్పి ఆయనే కాదు, ఆయన బీఆర్ఎస్లో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇదే భావనతో ఉన్నారు. అందుకే ఏ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో వస్తలేరు. ఆయన ప్రెస్ మీట్లలో ఏమైనా ఎమ్మెల్యేలు కనబడుతున్నారా? లంపెన్ సెక్షన్, లంపెన్ బ్యాచ్లు తప్ప సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఆయన పక్కన నిలబడి ఆయన మాట్లాడుతున్న మాటలకు తందాన అంటున్నారా లేదా అంగీకరిస్తున్నారా? ఇది తెలంగాణ ప్రజలు చాలా పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. హామీల గురించి మాట్లాడే అర్హత ముఖ్యంగా కేటీఆర్కు లేదు. ఎందుకు లేదు అంటే మేమందరం ఆయన రానప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఒక పార్టీ కావాలని తిరిగిన వాళ్ళం. అప్పుడు కేసీఆర్ తోటి, ఇన్నయ్య గారితో ఎన్నో గంటలు మాట్లాడిన వాళ్ళం. బెల్లయ్య నాయక్ గారు, మేము, పాషం యాదగిరి గారు, అద్దంకి దయాకర్ గారు, కోదండరామ్ గారు, జయశంకర్ గారు, జాదవ్ గారు, ఇట్లా అనేక మంది. ఆ చర్చల సందర్భంలో కేసీఆర్ ఒకటే మాట అన్నాడు, మా కుటుంబం అమెరికాలో ఉంది, మియా బీబీ మేమిద్దరమే ఉంటాము, మాకు రాజకీయ వారసత్వం అవసరం లేదు, తెలంగాణ కోసమే కొట్లాడతామని చెప్పింది. ఏమైంది? ఆ రోజే అనుకున్నాడు కేటీఆర్ తోటి మాకు అవసరం లేదు, ఆరో వేలు లాంటి వాడు అమెరికాలో ఉంటేనే బాగుండు అని చెప్పి ఆ రోజే కేసీఆర్ అనుకున్నాడు. కానీ కాంగ్రెస్ తోటి పొత్తు వల్ల, ఆ రోజు తెలంగాణ ఇస్తామన్న వాగ్దానంతో పొత్తు వల్ల ఆయన ఎంపీగా గెలిచిండు, కేంద్ర మంత్రి అయ్యిండు. ఇక కేంద్ర మంత్రి కాగానే మొత్తం కుటుంబం దిగొచ్చింది. అంతకంటే ముందు కేసీఆర్ ఏం మాట మాట్లాడిండు? 2004 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. మరి ఆ బేసిక్ ప్రామిస్నే, హామీని మీరు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఏ హామీల గురించి మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, చర్చకు రమ్మంటా ఉన్నారు? నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి, ఇంకా చాలా సమయం ఉంది. మొదలు మీ కుటుంబం విశ్వాసం గెలుచుకో. మీ కుటుంబంలో 6 ఉన్నారా 10 మంది ఉన్నారా మాకు తెలియదు, కానీ వాళ్ళ విశ్వాసం గెలుచుకొని కుటుంబానికి నాయకుడుగా, ఆ తర్వాత మీ పార్టీకి, మీ కార్యకర్తల విశ్వాసం గెలుచుకొని పార్టీకి నాయకుడిగా, ఆ తర్వాత నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వప్నం కను. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ప్రజల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, పోరాటాలు చేసిన వాళ్ళు. మరి మీరు ఏ త్యాగం చేసినావు, నువ్వు ఏం పోరాటం చేసినావు? తండ్రి సాటు బిడ్డలాగా ఉన్నావు కదా ఉద్యమంలో కూడా. ఏ రోజు నువ్వు వచ్చి ఉద్యమం చేసినావు? ఇంతకుముందు దయాకర్ అన్న అన్నట్టు ఉద్యమాలు చేసింది మేము, మాలాంటి లక్షలాది మంది టీఆర్ఎస్లో ఉండి చేసినామా, బయట చేసినామా,
జైళ్ళకు పోయింది, లాఠీ దెబ్బలు తిన్నది, ఆస్తులను ఆరతి కర్పూరంలా కరగబెట్టుకున్నది మేము. మరి ఏం చేసినావు, నీకు ఏం క్వాలిఫికేషన్ ఉందని చెప్పి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి అవాకులు చెవాకులు అందరి మీద పెళ్తా ఉన్నావు. నీకున్న క్వాలిఫికేషన్ ఏంది అని ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల్లో నిలబడాలంటే బూతులు తిడితే కాదు, కార్యాచరణ కూడా ఉండాలి. ఏ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడి హోదాలో, ప్రతిపక్షంలో ఒక కీలక నాయకుడి హోదాలో ఏ రోజు ఏ ప్రజా ఉద్యమంలో పాల్గొని మీరు ప్రజలతోటి మమేకమైపించారు? ఇప్పటికీ కూడా మీరు మీ ఇంటిని దాటి బయటికి పడతలేరు. మీరు ఏర్పాటు చేసుకున్న మీ మిత్ర బృందం వలయాన్ని దాటి బయటికి వచ్చి ప్రజలతోటి మమేకం కాలేకపోతా ఉన్నారు. కాబట్టి మీ హామీలు ఏవైతే మీరు చేసినరో మళ్ళొకసారి గుర్తు చేయదలుచుకున్నా. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పారు కదా, 2014లో చెప్పారు, 2018లో మాతోటి కాదు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ రెండు చేయలే. 9 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తే 9.5 సంవత్సరాలు కేవలం 40,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే కంప్లీట్ చేసిరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం. ఈరోజు 16 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. ఇన్ని వడుకుదుడుకుల మధ్య 4 లక్షల ఇండ్లకు మేము ప్రొసీడింగ్స్ ఇచ్చినాము. అవన్నీ కూడా ముగ్గు పోసుకొని ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. మా పీరియడ్ అయిపోయే లోపల మేము 20 లక్షల ఇండ్లను పేదవాళ్లకు కట్టించి ఇస్తాం. మరి మీకంటే మేము మంచిగా పనిచేస్తున్నట్టే కదా, ఇంకేం హామీ విస్మరించారు కేటీఆర్ గారు? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తా అని చెప్పిండ్రు, చేసిండ్రా? ఇంకా 60% గురుకులాలకు సొంత భవనాలు లేవు. మేము వచ్చిన తర్వాత ఈరోజు పాఠశాలల పరిస్థితిని మెరుగుపరుస్తూ ఉన్నాం. టీచర్ల నియామకాన్ని చేపడతా ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం. స్కిల్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉన్నాం. ఐటీఐలను ఏటీసీ సెంటర్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చుకుంటా ఉన్నాం. విద్య మీద పూర్తి అవగాహనతోటి మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది భవిష్యత్తు కోసం, పిల్లల కోసం, మీ కుటుంబం కోసం కాదు. ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని పిల్లల తిండి దగ్గర నుంచి, వాళ్ళ స్కూల్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ దగ్గర నుంచి, వాళ్ళ పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి దగ్గరగా సొంత పిల్లలకు ఎట్లయితే ఆలోచన చేస్తున్నారో అట్లా తెలంగాణలో ఉన్న లక్షలాది మంది చిన్నారులకు, విద్యార్థులకు వాళ్ళ బతుకులు బాగుండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఎన్నో సభలలో చెప్పిండు కేసీఆర్. ఒక టర్మ్ అయిపోయింది, ఇయ్యలే. 2 టర్ములు అయిపోయినాయి, ఇయ్యలే. ఇచ్చిండ్రా? ఆ హామీ మీరు అమలు చేసిండ్రా? ఎంతమంది దళితులు ఆశతోటి మాకు భూమి వస్తుంది, ఆత్మగౌరవంతో నిలబడతామని ఎదురు చూసిర్రు. వాళ్ళ ఆశలను వమ్ము చేసినావు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చినవా? కనీసం ఒక 500 మంది గిరిజనుల కన్నా నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఇయ్యలే. అక్కడ మీరు విఫలం చెందినరు. బీసీల కోసం 25,000 కోట్లతోటి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రచిస్తా అన్నారు. ఏం చేసిర్రు? ఎలక్షన్ ముందు లాస్ట్కు బీసీ బంద్ అని చెప్పి మీ కార్యకర్తలకు అక్కడ ఇక్కడ 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బీసీలను అవమానపరిచిండ్రు. పంచాయతీ ఎలక్షన్లలో 23% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ కోరికలను, వాళ్ళ నాయకత్వాన్ని మీరు తొక్కిపట్టిండ్రు. మీ కేవలం మీ కుటుంబానికి 5 పదవులు ఇచ్చుకున్నారు తప్ప వెనుకబడిన వర్గాలకు మీ మంత్రివర్గంలో స్థానమే లేదు. మహిళలకు స్థానం లేదు. ఇన్ని రకాలుగా అరాచక పాలన సాగించి మీరు ఈ 16 నెలల్లో ఏం కొంపలు మునిగిపోయినాయని చెప్పి బయటికి వచ్చి ఛాలెంజ్లు చేస్తున్నావు కేటీఆర్. కొద్దిగా నన్న ఆత్మవిమర్శ చేసుకో. నీలాగా పరుషమైన పదజాలం మేము వాడం, కానీ నువ్వు చేస్తున్న ఈ చర్యల వల్ల మా ఉద్యమకారులందరి కడుపు మండుతూ ఉంది. రాజకీయాలు చాలా చూసినాం తెలంగాణలో, కానీ నీలాంటి పిచ్చి రాజకీయాలను, తుగ్లక్ రాజకీయాలను ఇప్పుడే చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో డైనింగ్ టేబుల్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఆడబిడ్డలు చర్చిస్తూ ఉన్నారు. ఇంత నికృష్టంగా పరిపాలన కొనసాగిందా అని చెప్పి ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులో, మేమందరం కూడా బాధితులమే. సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు, సినీ వర్గాల వారు ఏదైతే బాధపడ్డారో వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. మైనార్టీలకు 12% రిజర్వేషన్ పెంచుతా అని మేనిఫెస్టోలో పెట్టుకున్నావు, పెంచినవా? కనీసం 1% అన్న పెంచినవా?
పెంచలే. మరి ఆ హామీ గురించి ఎవరు మాట్లాడాలి? అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల సాయం చేస్తా అన్నావు. 1200 మంది తెలంగాణ అమరవీరులకు ఇప్పటిదాకా మీరు చేసిన సహాయం గతంలో 600 పైచిలకు కుటుంబాలకు మాత్రమే మీరు సాయం చేశారు. అమరవీరులు అనే పేరును కూడా మీరు ఉచ్చరిస్తలేరు. ఎందుకంటే మీ దృష్టిలో, మీ కుటుంబం దృష్టిలో మా కుటుంబమే సింహం, నోట్లోకి తలబెట్టి మళ్ళీ బయటికి వచ్చిర్రు అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఒక దొంగ దీక్ష చేసిన దాన్ని గొప్పగా జరుపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కదా. కార్పొరేషన్లు ఇస్తా అన్నారు, ఏ రోజు కూడా కార్పొరేషన్లు ఇయ్యలే. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అట్లా ఇస్తా అన్నారు. ఎంతమంది జర్నలిస్టులకు ఇచ్చిండ్రో ఒక్కసారి లెక్కలు తేల్చాలి కేటీఆర్. అందుకే చిన్న సూచన చేస్తా ఉన్నా, మొదలు ఒక 15 రోజులు ఎక్కడన్నా పోయిరా నువ్వు. నీకు పిచ్చిలేస్తుంది ఇక్కడ ఉంటే. ఒదికేమో చెల్లెదు పోతా ఉంది, ఏదో ఒక ఇష్యూ మీద పబ్లిక్లో ఉంటుంది. అవగాహన తెచ్చుకున్న హరీష్ రావు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ ఉన్నాడు. అరే వాళ్ళిద్దరు ఎక్కడ నాకంటే ముందు పోతా ఉన్నారో, మా నాన్నగారి దృష్టిలో వాళ్ళకు మార్కులు ఎక్కడ ఎక్కువ పడతాయో, నాకున్న ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎక్కడ తీసేస్తారో అన్న భయంతో ఏం చేయాలనో తెలియక పిచ్చి పిచ్చి మాటలన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది భవిష్యత్తులో. మీరు పొందాలనుకున్న ఆ పదవులకు ఇవన్నీ కూడా అడ్డంకిగా మారుతాయి. సంయమనంగా ఉండండి, వెయిట్ చేయండి, స్టడీ చేయండి. ఎక్కడ ఏం లోపాలు జరుగుతున్నాయో నిజంగా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురండి. సందు దొరికింది కదా అని చెప్పి, భాష వస్తుంది కదా అని చెప్పి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చూస్తూ ఎవ్వరు కూడా ఊరుకోరు. తెలంగాణ ప్రజలు ఓపిక పట్టిన రోజులు పడతారు. ఓపిక నశించిన తర్వాత ఏం చేయాలనో గది చేస్తారు. జాగ్రత్త కేటీఆర్ గారు.